వెల్కమ్ టు బీఎస్సీ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ లెసన్లో ఫైనల్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ సెమిస్టర్ 5లో పేపర్ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. పేపర్ 6 టైటిల్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. ఈ పేపర్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. యూనిట్ 1కి వస్తే, యూనిట్ 1లో ఒక 5 క్వశ్చన్స్ నేను ఇక్కడ రాశాను. అందులో నేను చెప్తాను 3 క్వశ్చన్స్ చదివితే 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది డెఫినెట్గా ఎగ్జామ్లో. ఫస్ట్ వన్ చూడండి. డిఫైన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ ఎస్క్యూసి. వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్? ఈ క్వశ్చన్ కంపల్సరీగా చదవాలి. వాట్ ఆర్ కంట్రోల్ చార్ట్స్ అండ్ వాట్ ఈస్ ద స్టాటిస్టికల్ బేసిస్ ఆఫ్ షెవర్ట్ కంట్రోల్ చార్ట్స్? అంటే 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్. 3 సిగ్మా లిమిట్స్నే స్టాటిస్టికల్ బేసిస్ ఆఫ్ షెవర్ట్ కంట్రోల్ చార్ట్స్ కింద మనం చెప్తాం. అందుకని కంట్రోల్ చార్ట్స్ డెఫినిషన్, కంట్రోల్ చార్ట్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఒక ఫిగర్ డ్రా చేయాలి. కంట్రోల్ చార్ట్, ఒక మోడల్ కంట్రోల్ చార్ట్ డ్రా చేయాలి. అది కూడా డ్రా చేసి కంట్రోల్ చార్ట్ డెఫినిషన్ చెప్పాలి. వాట్ ఈస్ ద స్టాటిస్టికల్ బేసిస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ అంటే 3 సిగ్మా కంట్రోల్ లిమిట్స్ గురించి రాయాలి. సో ఈ క్వశ్చన్ కూడా కంపల్సరీ. ఓకే, తర్వాత వాట్ ఆర్ యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్, వాట్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్? ఇవి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. కంట్రోల్ చార్ట్స్ యూజెస్, ఇంటర్ప్రిటేషన్స్. తర్వాత డిఫైన్ కాజెస్ ఆఫ్ వేరియేషన్, ప్రాసెస్ కంట్రోల్ అండ్ ప్రోడక్ట్ కంట్రోల్. ఇది కంపల్సరీగా చదవండి. కాజెస్ ఆఫ్ వేరియేషన్ అంటే ఛాన్స్ కాజెస్ ఆఫ్ వేరియేషన్, అసెంబుల్ కాజెస్ ఆఫ్ వేరియేషన్, ఇవి 2. ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటి, ప్రోడక్ట్ కంట్రోల్ డెఫినేషన్ ఏంటి, ఇవి చదవాలి. ఈ 3 క్వశ్చన్స్లో మీకు ఒక సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. అలాగే 5 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మీకు సెక్షన్ బిలో కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకని ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ చదవండి. తర్వాత ఈ 2 క్వశ్చన్స్ కూడా చదవడానికి ట్రై చేయండి. యూజెస్, ఇంటర్ప్రిటేషన్స్, యూజెస్ కంట్రోల్ చార్ట్స్, యూజెస్ ఆఫ్ ఎస్క్యూసి చదువుతారు కదా. యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్ కొన్ని సిమిలర్గా ఉంటాయి, వాటి నుంచి చదువుకోవచ్చు. సో ఇది యూనిట్ 1 యొక్క ప్లాన్. 5 క్వశ్చన్స్ నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. చాలా చిన్న యూనిట్ ఇది. ఇందులో ఉండే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఈ 5 క్వశ్చన్స్ అయితే యూనిట్ అంతా కవర్ అయిపోతుంది. ఇంకా మిగిలినవి 6 సిగ్మా కాన్సెప్ట్స్ మాత్రమే. రైట్, 6 సిగ్మా కాన్సెప్ట్ కూడా లేదు. న్యాచురల్ టాలరెన్స్ లిమిట్స్, స్పెసిఫికేషన్స్ లిమిట్స్, ఇవి ఉన్నాయి. 6 సిగ్మా కాన్సెప్ట్ లేదు, ఐఎమ్ సారీ, మీ సిలబస్లో లేదు. తర్వాత యూనిట్ 2కి వస్తున్నాను. యూనిట్ 2లో చాలా 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 చిన్న యూనిట్ 2 కూడా. యూనిట్ 2లో ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్, పీ చార్ట్, ఎన్పీ చార్ట్, సి చార్ట్, ఇవి 1 2 3 4 5 కంట్రోల్ చార్ట్స్ ఉన్నాయి. ఇవి 2 ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్, తర్వాత ఎస్ చార్ట్ అని ఒక చార్ట్ ఉంది. ఆ 3 కంట్రోల్ చార్ట్స్ కూడా కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్. కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్ అంటారు. ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్, ఎస్ చార్ట్, ఈ 3. పీ చార్ట్, ఎన్పీ చార్ట్, సి చార్ట్, ఈ 3 కూడా కంట్రోల్ చార్ట్స్ ఫర్ యాట్రిబ్యూట్స్. సో ఈ 2 టాపిక్స్ ఇందులో ఉన్నాయి. యూనిట్ 2లో టాపిక్స్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ వేరియబుల్స్, కంట్రోల్ చార్ట్స్ ఫర్ యాట్రిబ్యూట్స్. మీరు చదవాల్సింది ఎక్స్ బార్, ఆర్ కంపల్సరీ చదవండి. తర్వాత పీ, ఎన్పిసి, ఈ 3 కంట్రోల్ చార్ట్స్ ఉన్నాయి చూడండి. పీ చార్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ ఫ్రాక్షన్ డిఫెక్టివ్, ఎన్పీ చార్ట్ ఆర్ డి చార్ట్ కూడా అంటారు దీన్ని, కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. సి చార్ట్ కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్ట్స్ పర్ యూనిట్. ఇది చాలా సింపుల్. తర్వాత ఈ క్వశ్చన్ వస్తున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ చదివేయగలుగుతారు. 2 సిమిలర్గా ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ చదివిన వాళ్ళు ఇంకో క్వశ్చన్ చదివేయవచ్చు. చాలా సింపుల్గా ఉంటాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ కలిపి చదవండి. ఒక క్వశ్చన్ చదివినప్పుడు రెండో క్వశ్చన్ కూడా చదివేసండి. ఈ క్వశ్చన్ కూడా పీ చార్ట్, డి చార్ట్ 2 కూడా చదివేసండి. ఎక్స్ బార్ చార్ట్, ఆర్ చార్ట్ కంపల్సరీ చదవండి. సి చార్ట్ కంపల్సరీ చదవండి. సో దీనివల్ల ఈ 4 క్వశ్చన్స్ మీరు చదివితే
మీకు 5 మార్క్స్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది కంపల్సరీగా. అంటే 15 మార్క్స్ పైనే కవర్ అవుతుంది ఇక్కడ ఈ కంట్రోల్ చార్ట్స్లో యూనిట్ 2 నుంచి. రైట్, ఇప్పుడు యూనిట్ 3కి వెళ్దాం. యూనిట్ 3 చూడండి. యూనిట్ 3 కూడా చాలా చాలా చిన్న యూనిట్. ఇందులో ఉండే యూనిట్స్ అన్నీ కూడా చాలా చిన్న యూనిట్స్. మనం ఈజీగా పాస్ అవుతాం. ఒక 10 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ మనం చదివితే ఈజీగా పాస్ అవుతాం, అందులో డౌట్ ఏం లేదు. మీరు చేయాల్సిందల్లా చక్కగా నీట్గా డెఫినిషన్స్ లేకపోతే యూజెస్ అన్నీ కూడా చక్కగా రాయడం 1 by 1. ఒక 10 చదివారనుకోండి, ఒక 5-6 కనీసం కంపల్సరీగా రాశారనుకోండి, మీకు 10 మార్క్స్కి 7 మార్క్స్ 8 మార్క్స్ వచ్చేస్తాయి. కాబట్టి చక్కగా థియరిటికల్గా రిప్రజెంట్ చేయడం కావాలి. రైట్, థర్డ్ యూనిట్లో యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్, థర్డ్ యూనిట్, అందులో డెఫినిషన్స్. సో యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్ డెఫినేషన్ ఏంటి, వాటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, నేను ఇవ్వలేదు ఇందులోనే. యాక్సెప్టెన్స్ ప్లాన్స్ డెఫినేషను, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్. ఈ క్వశ్చన్ కంపల్సరీగా చదవండి. సో ఇందులో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ మీరు చదివితే 10 మార్క్స్ 5 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. నేను స్పెసిఫై చేస్తున్న క్వశ్చన్స్ 5 మార్క్స్లో కూడా వస్తాయి. అందులో సగం పార్ట్ రావచ్చు, లేకపోతే ఒక 2-3 డెఫినేషన్లు ఇవ్వచ్చు అలాగా. కాబట్టి జాగ్రత్తగా 5 మార్క్స్ క్వశ్చన్ కూడా మనం ప్రిపేర్ అయిపోతున్నట్టే. రెండో క్వశ్చన్ డిఫైన్ 100% ఇన్స్పెక్షన్, రెక్టిఫైయింగ్ ఇన్స్పెక్షన్ ప్లాన్స్, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ లిమిట్ AOQL, OC కర్వ్, ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్. ఇవి చదవండి, ఈ డెఫినేషన్లు అన్నీ చదవండి. తర్వాత డిఫైన్, ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను, థర్డ్ క్వశ్చన్. డిఫైన్ AOQ, యావరేజ్ అవుట్ గోయింగ్ క్వాలిటీ, AQL, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్ లేదా లిమిట్, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లిమిట్, యాక్సెప్టెన్స్ క్వాలిటీ లెవెల్. నెక్స్ట్ వన్ LTPD, లాట్ టాలరెన్స్ పర్సెంట్ డిఫెక్టివ్, LTPD. ASN, యావరేజ్ శాంపిల్ నెంబర్, ATI, యావరేజ్ అమౌంట్ ఆఫ్ టోటల్ ఇన్స్పెక్షన్. ఈ డెఫినేషన్లు కూడా చదవండి. అలాగే RQL ఉంటుంది, అది LTPDలోనే ఉంటుంది. రిజెక్టింగ్ క్వాలిటీ లెవెల్, RQL అని ఒక డెఫినేషన్ ఉంటుంది, అది ఇందులోనే ఉంటుంది. RQL అని ఒక డెఫినేషన్ ఉంది, అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, LTPD మీద. ఆ డెఫినేషన్ కూడా చదవచ్చు. ఈ డెఫినేషన్స్ ఈ 3 క్వశ్చన్స్ మీరు చదవడం వల్ల అగైన్ ఇక్కడ ఒక 15 మార్క్స్ మీరు గెయిన్ చేసేస్తారు. సో అంటే టోటల్గా యూనిట్ 2 యూనిట్ 3 ఈ రెండిటి మీద మీరు ఈ 2 చిన్న చిన్న యూనిట్స్ ఇవి, XBAR, R చార్ట్, NP చార్ట్, C చార్ట్, అలాగే S చార్ట్ ఒకటే ఇందులో వదిలేసాను, నేను ఇవ్వలేదు. ఇందులో ఈ డెఫినేషన్స్ చదివితే ఈ డెఫినేషన్స్ చదివితే ఈ చాప్టర్ అంతా చదివేసినట్టే. ఇందులో ఇంకేం లేవు, క్వశ్చన్స్ ఏం లేవు. అప్లికేషన్స్ ఒకటి వదిలేస్తాను అంతే, నేను అప్లికేషన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ శాంప్లింగ్ ప్లాన్స్ అంతే. మిగతావన్నీ కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ 2 యూనిట్లు మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు మోర్ దెన్ 30 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. మోర్ దెన్ 30 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి, 35 మార్క్స్ వరకు. కాబట్టి మీరు పాస్ అయిపోవడానికి ఇక్కడే ఛాన్స్ ఉంది. యూనిట్ 2 యూనిట్ 3 చాలా జాగ్రత్తగా చదవండి. ఇంకొక సింపుల్ యూనిట్ నేను చెప్తాను, అది చదివితే ఇంకా పాస్ కాదు, 50 మార్క్స్ గ్యారంటీగా వచ్చేస్తాయి ఈ 3 యూనిట్లు చదివితే. కమ్ టు యూనిట్ 4. యూనిట్ 4 చూడండి. యూనిట్ 4లో సింగిల్ శాంప్లింగ్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ప్లాన్, ఇవి 2 ఉన్నాయి. సింగిల్ శాంప్లింగ్ ప్లాన్, డబుల్ శాంప్లింగ్ ప్లాన్. ఇప్పుడు సింగిల్ శాంప్లింగ్ ప్లాన్లో ఒకే ఒక క్వశ్చన్ ఇచ్చాను, డిస్క్రైబ్ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్. అంటే సింగిల్ శాంప్లింగ్ ప్లాన్ని ఎలా కండక్ట్ చేస్తాం. వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్. అసలు ఎంత సింపుల్ ప్రొసీజర్ మనకి ఎక్కడా ఉండదు స్టాటిస్టిక్స్లో. చాలా సింపుల్ ప్రొసీజర్. ఎక్స్ప్లెయిన్ ASN, ATI అండ్ OC కర్వ్ ఆఫ్ సింగిల్ శాంప్లింగ్ ప్లాన్. అంటే నేను క్వశ్చన్ కల్పిస్తాను అనుకోవద్దు, ఇవి చాలా చాలా చిన్నవి. క్వశ్చన్లో మీకు మెయిన్ ఎగ్జామ్లో ASN, ATI కానీ లేదా ఏదో ASN, OC కర్వ్ కానీ 2 ఇవ్వచ్చు. కానీ నేను 3 కల్పిస్తాను, చాలా చాలా చిన్నవి ఇవి. ASN అంటే జస్ట్ ASN =N అని రాయడమే అంతే, ఆన్సర్ ఏముంది అందులో. అలాగే ATI, OC కర్వ్ చిన్న చిన్న డెఫినేషన్ సింగిల్ శాంపిల్ ప్లాన్లో. కాబట్టి ఇవి 10 మార్క్స్ క్వశ్చన్లో కూడా వస్తాయి,
5 మార్క్స్ క్వశ్చన్లు కూడా వస్తాయి. చాలా సింపుల్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి అసలు వదలొద్దు, ఈ క్వశ్చన్స్ని వదలొద్దు. నెక్స్ట్ డబుల్ శాంపిల్ ప్లాన్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అంటే సెపరేట్ చేశాను అంతే, కొంచెం పెద్దవి ఉంటాయి. డిస్క్రైబ్ డబుల్ శాంప్లింగ్ ప్లాన్, ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓసీ కర్వ్ ఆఫ్ డబుల్ శాంప్లింగ్ ప్లాన్. ఇదొకటి. అంటే మెథడ్, డబుల్ శాంపిల్ ప్లాన్ మెథడ్ ఏంటి, ఎలాగా డబుల్ శాంపిల్ ప్లాన్ని మనం కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓసీ కర్వ్, అసలు ఓసీ కర్వ్ ఎలాగా కన్స్ట్రక్ట్ చేస్తాం, దాని ఫార్ములా ఏంటి, అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ, అంతే. చాలా చాలా సింపుల్, ఇది డిఫికల్ట్ అని ఎవరు భావించొద్దు, వెరీ సింపుల్. ఒక్కసారి మీకు అర్థం కాకపోతే నా వీడియో చూడండి. ఎక్స్ప్లెయిన్ ఏఎస్ఎన్ అండ్ ఏటీఐ ఆఫ్ డబుల్ శాంపిల్ ప్లాన్, ఇవి కూడా సింపుల్గానే ఉంటాయి, అంత డిఫికల్ట్గా ఏముండవు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ సింగిల్ శాంపిల్ ప్లాన్, డబుల్ శాంపిల్ ప్లాన్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ని కవర్ చేస్తాయి. ఇలా ఈ యూనిట్ కవర్ చేయడం వల్ల నా సజెషన్ ఏంటంటే యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, ఇది యూనిట్ 4, ఈ 3 యూనిట్లు మీరు బాగా చదవగలిగితే, చక్కగా ఇందులో నేను ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలా యాజ్ ఇట్ ఈజ్గా చదవగలిగితే మీకు మినిమం 40 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. మినిమం 40 మార్క్స్ దాటిపోతుంది. ఓకే, దట్స్ వాట్ మై సజెషన్. కమ్ టు యూనిట్ 5. యూనిట్ 5 ఈజ్ రిలయబిలిటీ. యూనిట్ 5 రిలయబిలిటీ. ఇందులో ఫస్ట్ కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాను. ఫస్ట్ క్వశ్చన్లో రిలయబిలిటీ డెఫినేషన్, ఫెయిల్యూర్ డెన్సిటీ, హజార్డ్ రేట్, మీన్ టైమ్ టు ఫెయిల్యూర్ ఎంటీటీఎఫ్, మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్ ఎంటీబీఎఫ్. తర్వాత ఇంకొక 3 క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను స్పెసిఫై చేస్తాను, చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ మోడల్. అసలు ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషను యాజ్ ఏ ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైఫ్ మోడల్ అనే టాపిక్ ఇది. ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూషన్ రిప్రజెంట్ చేస్తుంది ఒక లైఫ్ మోడల్ యొక్క ఫెయిల్యూర్ డిస్ట్రిబ్యూషన్ని అని చెప్పే టాపిక్. చాలా చాలా సింపుల్, ఇందులో డెరివేషన్లో ఏం కష్టపడక్కర్లేదు, చక్కగా ఈజీగా డెరివేషన్ అయిపోతుంది. ఎక్స్ప్లెయిన్ లాక్స్ మెమరీ ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. లాక్స్ మెమరీ ప్రాపర్టీ మీరు ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఫస్ట్ ఇయర్లో చదివి ఉంటారు, లాక్స్ మెమరీ ప్రాపర్టీ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్కి. కాబట్టి అదే ప్రాపర్టీ మీరు టైం పీరియడ్ టీ తీసుకుని రాసేయడమే, లేకపోయినా అలాగ రాసినా ప్రాబ్లం లేదు. హౌ డు యూ ఎస్టిమేట్ రిలయబిలిటీ ఇన్ లైఫ్ టెస్టింగ్, అంటే ఎస్టిమేషన్ పార్ట్ ఇది. ఇది ఒక్కటి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, పర్వాలేదు. ఈవెన్ దెన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను కవర్ చేశాను, నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇందులోని మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఇట్ ఇస్ ఎ సింపుల్ పేపర్. ఇఫ్ యూ కన్సిడర్ రిమైనింగ్ పేపర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వాటన్నిటికంటే ఇది చాలా, అన్ని స్టాటిస్టిక్స్ పేపర్లో చాలా సింపుల్ పేపర్ ఏంటంటే క్వాలిటీ అండ్ రిలయబిలిటీ ఈ పేపర్. సో మీరు ఒకసారి ప్లాన్ చేసుకోండి, మీకు ఏది ఈజీ అనిపిస్తే ఒక 3 యూనిట్లు సెలెక్ట్ చేసుకోండి. నా వరకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమంటే యూనిట్ 2, 3, 4 ఈ 3 యూనిట్లు మీరు చక్కగా డెఫినిషన్స్, తర్వాత అందులో ఉండే మెథడ్స్, ఫార్ములాస్ అవి జాగ్రత్తగా మీరు, పెద్ద పెద్ద డెరివేషన్స్ ఏమీ ఉండవు, చాలా సింపుల్గా ఉంటాయి. ఫార్ములాస్ బై హార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీరు ప్లాన్ చేసుకోండి, మీరు మంచి మార్క్స్ని ఈ పేపర్లో మీరు మంచి స్కోరింగ్, నాకు తెలిస్తే యూనిట్ 5లో యూనిట్ 1 యూనిట్ 5 నేను వదిలేసాను, యూనిట్ 2, 3, 4 చదవమంటున్నాను. అది కాకుండా యూనిట్ 1, 5లో ఏదో 2 క్వశ్చన్స్ తీసుకోండి, మీకు నచ్చినవి తీసుకోండి, 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ చదవండి, 4 క్వశ్చన్స్ చదవండి చాలు. మీకు డెఫినెట్గా ఒక 60 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు, మంచి స్కోరింగ్ తెచ్చుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్ 6 సెమిస్టర్ 5లో పేపర్ 6 క్వాలిటీ అండ్ రిలయబిలిటీ, ఇందులో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.